హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం ఒక కొత్త రకం స్నాక్ చేసుకుందాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ 1.5 కప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ ఉప్పు అంతా కూడా పిండికి పట్టేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని తడిపేసుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు పిండి అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి తడి ఆరకుండా పైనుంచి ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి పిండికంతా ఇలా పట్టించేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనము ఒక 2 ఆలు తీసుకొని ఉడికించుకొని పీల్ తీసేసి ఇలా గ్రేటర్ తోటి తురిమేసుకోవాలి. తర్వాత పన్నీర్ కూడా ఒక 20 గ్రాములు తీసుకొని తురుముకొని పెట్టుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని స్టవ్ మనం వెలిగించుకోవద్దు. ఇప్పుడు ఈ ఆయిల్లో పసుపు, కారము, ఉప్పు, అలాగే ఇందులోకి జీలకర్ర పొడి, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. మనం ఫ్లేమ్ అనేది పెంచితే మసాలాలు అనేవి మాడిపోతాయి అన్నమాట. అందుకే సిమ్లోనే కొంచెం మసాలాలు నూనెలో వేగినాక ఇందులో పన్నీర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆలు తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీరు ఆలుకంతా కూడా మసాలాలు పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇందులోకి మీరు ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు. మంచిగా కుక్ అవుతుంది ఆయిల్లోనే. ఇలా కొంచెం ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది. దించేసుకొని చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోండి. ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి కూడా 15 నిమిషాలు అయిపోయింది. మంచిగా సాఫ్ట్గా అయింది పిండి కూడా. మనకు కావాల్సినంత పిండి తీసుకొని మిగతాది మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొడి పిండి చల్లుకొని ఇలా చపాతీ రోల్ చేసేసుకోవాలి. ఇంత థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. ఇలా మీరు చపాతీ రుద్దేసుకున్న తర్వాత దీనిపై నుంచి ఈ పన్నీరు ఆలు స్టఫింగ్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి. స్పాచులా తోటి చేస్తే చక్కగా వస్తుంది. తర్వాత ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. ఎక్కువగా ప్రెస్ చేయొద్దు. ఎక్కువగా ప్రెస్ చేస్తామంటేనంటే లేయర్స్గా రాదనమాట. లైట్గానే ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనం ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చివర్లు కూడా మంచిగా ఇలా మనం ఇలా స్టిక్ చేసేసుకోవాలి చివర్లు కూడా. తర్వాత స్టీమ్ చేసుకోవడానికి ఇలా చిల్లుల బౌల్ ఒకటి తీసుకొని దీనిలోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం చేసుకున్నది పరోటా అది చపాతీ పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు స్టీమ్ చేసుకున్న తర్వాత బాగా చల్లారాలి. వెంటనే తీయొద్దు. వెంటనే తీసామంటేనంటే అంటుకుపోతాయి అన్నమాట. బాగా చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రెస్ చేయొద్దు. మెల్లిగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు లేయర్స్గా వస్తుంది. మనం స్టీమ్ చేసుకున్నాం కాబట్టి మంచిగా కట్ అవుతాయి. చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఇలా మనం అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా బాగుంటుంది. అన్నీ ఇలా మీరు కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా మనకు ఎంత చక్కగా లేయర్స్లా వచ్చాయి కదా. ఇలా రావాలన్నమాట. అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నువ్వులు వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. ఇదంతా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ పలుచగా ఉండొద్దు, మరీ తిక్కుగా ఉండకుండా మీరు ఇది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న స్నాక్ అనేది డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడే మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా 1 బై 1 అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ స్నాక్ అయితేనంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కెచప్తో ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ స్నాక్ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.